గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటైజ్ చేయడంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులు వినోద్, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కల్లం హరికృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిలో 5 పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. మిగతా కాలేజీలు నిర్మాణ దశలో ఉండగానే ప్రభుత్వం వాటిని పేదల ప్రయోజనాలకు పక్కన పెట్టి ప్రైవేటైజ్ చేయాలని ప్రయత్నిస్తుందని అన్నారు. దీంతో పేద విద్యార్థులు ఉచితంగా చదివే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే పేద ప్రజలు మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం పొందే అవకాశం దూరం అవుతుందని తెలిపారు. అదేవిధంగా వారు పేర్కొంటూ నారా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకోలేకపోయారని అన్నారు. ఆంధ్రాలో ఉన్న ప్రజలు ఎవరు ఎటువంటి నోటంబటి నుంచి రావట్లేదు. సూపర్ 6 హామీలు మేము చేసేసామంటూ ఏదో ఒక సభ పెట్టి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ మేము చేసేసాం సూపర్ డూపర్ 6 అంటూ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే ఆఖరికి సెల్ ఫోన్ కూడా తెచ్చింది నేనే అనే విధానాలు మాట్లాడే మైండ్ తప్పించిపోతున్నాడు అతను. మంగళగిరి సాక్షిగా, మంగళగిరి పానకాల స్వామి సాక్షిగా ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి తనయుడు ఏమన్నాడు ఎలక్షన్ హామీలో? మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడిపిస్తుంది, ప్రైవేటీకరణ మేము చెయ్యము. పానకాల స్వామి సాక్షిగా అది అబద్ధమా? అది నువ్వు చెప్పిన హామీ కాదా? ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు. అది పనికిమాలిన బుక్ అంటారు. ఆ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కోతికి కొబ్బరి చూపిస్తే ఏం చేసిద్ది? అదేవిధంగా ఈ కూటమి మాటలు విని ప్రజలు మోసపోయి కూటమికి రేపు 19వ తారీఖు ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత విద్యార్థులు కలిసి పిడుగురాలలో మెడికల్ కాలేజ్ ఎటువంటిదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయడం జరుగుతుంది. మీకు చేతనైంది ఒకటే, పోలీసులు ఉన్నారు మీ దగ్గర. ఇది ప్రైవేటీకరణ చేయడం వల్ల పోలీసులకి తెలుసు పేద ప్రజల విద్యార్థులు మొత్తం నష్టపోతారని చెప్పి. అయినా వాళ్ళు వస్తారు, అడ్డుకుంటారు, కేసులు పెడతాడు, లాఠీ చార్జ్ చేస్తారు. చేసుకోండి. మీ అరుపులకి మీ కేకలకి చిన్న పిల్లోడు కూడా భయపడ్డాం. మీరు పెట్టే కేకలకి ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మా నిరసన మా ఉద్యమం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగదు. భారీ ఎత్తున భారీ సంఖ్యలో మేము గుంటూరు నుంచి యువత విద్యార్థులు కలిసి పిడుగురాలకు చేరుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి విజయవంతం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు కల్లం హరికృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల యువజన విభాగం జోనల్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మా ప్రభుత్వ హయాంలో, గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలానే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి, పేదవారికి ఉచితంగా వైద్య విద్య మరియు వైద్యం అందజేయాలన్న ఉద్దేశంతో, సంకల్పంతో మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం సంవత్సరం కూడా పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించగలుగుతారు. కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 19వ తారీఖు సెప్టెంబర్ 19వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మెడికల్ కాలేజీల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా నుంచి మన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వినోద్, అలానే యూత్ ప్రెసిడెంట్ ఉత్తేజ్ గారితో కలిసి, అలానే ఇతర మా నియోజకవర్గ స్టూడెంట్ ప్రెసిడెంట్లు, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్తో కలిసి మేము రేపు ఉదయం ఇక్కడి నుంచి మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గురజాలలో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము నిరసన తెలియజేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పోలీసులు కేసులు పెట్టినా, బెదిరింపులు దిగినా, లాఠీ చార్జీలు చేసినా వేటికి భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు, పేదవారికి వైద్యం కూడా ఉచితంగా అందించాలన్నదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యాన్ని మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి అలానే జగన్మోహన్ రెడ్డి గారు
గత హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేయాలని సంకల్పంతో ఉంటే ఆరోగ్యశ్రీని మరింత ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకు పెంచితే ఇవాళ వచ్చి మేము 25 లక్షలు చేసామని డబ్బాలు కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చేసిన దాన్ని ఇవాళ మేము చేసామని డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడేది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా చెడగొట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఆ వ్యతిరేకతను తెలియజేయడానికి రేపు పల్నాడులోని మెడికల్ కాలేజ్ వద్దకు మేమందరం ర్యాలీగా వెళ్ళి అక్కడ పల్నాడు జిల్లా వాళ్ళతో కూడా కలిసి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నష్టపోబోతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి మీ మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనగా 19వ తారీఖు సెప్టెంబర్ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము యువజన విభాగం తరపున విద్యార్థి విభాగం తరపున ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 5 సంవత్సరాలు మేము 5 సంవత్సరాలను కూడా అనకూడదు, మా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేసిన ఈ 3 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలు కానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏదైతే పేదలకి ఈ ఉచిత వైద్యం అందాలి, విద్యార్థులకు వచ్చేసి ఉచిత విద్య అందాలి, ఇలా ఏదైతే 17 కాలేజీలు ఎక్కడ చరిత్రలో లేని విధంగా ఇంత తక్కువ టైంలో ఇన్ని కాలేజీలు పెట్టి ఇంత చేసేదానికి